ఖమ్మం నగరానికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 8 ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి. అంటే అష్టదిగ్బంధనం అంటాం కదా, ఆ విధంగా ఖమ్మం నగరాన్ని పరిరక్షిస్తూ 8 చోట్ల 8 ఆంజనేయ స్వామి మందిరాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ప్రత్యేకమైనది ప్రధానమైనది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం, ఇక్కడ క్షేత్రం. ఈ క్షేత్రాన్ని ఈ విధంగా ఈ గుట్టను రక్షించడంతో పాటుగా ఖమ్మం నగరాన్ని కూడా రక్షిస్తూ ఉంటారు ఈ 8 మంది ఆంజనేయ స్వాములు. ఈ విధంగా ఖమ్మం నగరానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయండి. అలాంటి వాటిలో ఇది ప్రధానమైంది. ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఉన్న, అంటే నరసింహస్వామి గుట్టకి క్షేత్రపాలకుడుగా ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర జరిగే ప్రత్యేక పూజల గురించి, ఆయన మహిమల గురించి ఇక్కడ అయ్యగారు ఉన్నారు. అయ్యగారు, మీ పేరు? రాధాకృష్ణ అండి. ఇక్కడ స్వామివారి లోపల ఉండేటువంటి నరసింహస్వామితో పాటు సమంగా ఇక్కడ స్వామి క్షేత్రపాలకుడు కాబట్టి ప్రతిరోజు విశేషంగా స్వామికి మన్యసూక్తంతో అభిషేకం చేస్తారు. రోజు కూడా ఉదయాన్నే చేసి స్వామికి రోజు సింధూరం అలంకారం చేసి వాల పూజ ఇక్కడ ప్రత్యేకంగా చేస్తారన్నమాట. స్వామికి వాల పూజ చేయటం వల్ల ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా, ఇంకేదైనా కోరికలు ఏదైనా ఉన్న స్వామివారికి చేయటం వల్ల స్వామి శీఘ్రంగా ప్రసన్నులు అవుతాడని చెప్పేసి చరిత్రలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ విశేషంగా స్వామికి వాల పూజ చేయించుకుంటూ ఉంటారు. నిత్యం కూడా తమలపాకుతో అర్చన చేస్తూ ఉంటాం. ఇక మంగళవారం శనివారం వస్తే స్వామివారికి విశేషంగా భక్తులు వచ్చి స్వామితో పాటు ఇక్కడ విశేషంగా పూజలు చేయించుకుంటూ ఉంటారండి. వాలాగిరి పూజ అని చెప్పేసి చాలా విశేషంగా చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ చూసారా, ఆంజనేయ స్వామి నుదిటి మీద కరెక్ట్గా, అంటే ఆయన శిఖరం మీద, ఆ శిరస్సు మీద రామమాడ ఉంది. అందులో రామలక్ష్మణులు సీతాదేవి ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి మీరు. ఇక్కడ రామమాడతోటి ఈ విగ్రహం ఉండడం ఇంకొక విశేషం. అదేవిధంగా ఇక్కడ వాల పూజ అనేది ప్రత్యేకంగా జరుగుతుంటుంది. ఈ చుట్టుపక్కల కానీ ఎక్కడ కానీ లేని పూజ అండి ఇది. జనరల్గా సాధారణంగా మనం ఆంజనేయ స్వామికి చందనంతో ఆకు పూజలతోటి చేయడం ఉంటుంది. కానీ ఇక్కడ వాల పూజ అనేది ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారని ఇక్కడ పౌరోహితులు చెప్తున్నారు. ప్రత్యేకంగా భక్తులకు ఏమన్నా కోరికలు ఉంటే ఆ విధంగా మీరు వాల పూజ కూడా ఇక్కడ చేయించుకోవచ్చు. ఇక్కడ స్వామివారికి హనుమత్ జయంతి పర్వదినం రోజు ఇక్కడ చాలా చోట్ల ఆంజనేయ స్వామికి అర్చనలు, అనేక రకాలైనటువంటి అర్చనలు, హోమాలు అవి జరుగుతుంటాయి. మన దగ్గర కూడా ఇక్కడ అమ్మవారు విశేషంగా ఉంటారు. స్వామితో పాటు సువర్చల సహిత అమ్మవారు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ప్రతి ఏడు సువర్చల హనుమత్ కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతి హనుమత్ జయంతికి కూడా వైశాఖ మాసంలో వచ్చే దశమి రోజు హనుమత్ జయంతి. ఆ రోజున విశేషంగా మన్యసూక్త హవనం చేసి, హవనంతో పాటు ఇక్కడ స్వామికి, ఆంజనేయ స్వామికి సువర్చల హనుమత్ కళ్యాణం కూడా చేస్తాం ఇక్కడ. ఇది విశేషంగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు సువర్చలాదేవి అమ్మవారి ఉత్సవ విగ్రహం అండి. స్వామివారి కళ్యాణం రోజున ఆ సువర్చలాదేవిని కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఊరేగిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి సువర్చలాదేవిని కళ్యాణం చేసి ఊరేగింపు జరపడం అనేది ప్రతి సంవత్సరం జరిగే ఒక విశేషం.